అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చుక్కెదురైంది. హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు బ్రేకులు పడ్డాయి. ట్రంప్ సర్కార్ ఉత్తర్వులను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటి. హార్వర్డ్లో చదవడం కోసం ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు అమెరికాకు వస్తుంటారు. అయితే అంతటి ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్నటువంటి అనుమతులను తాజాగా ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికే వందలాది మంది విదేశీ విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అక్కడే చదువుకుంటున్నారు. వీరిలో భారతీయ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు చట్టపరంగా చెల్లబోవని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఉత్తర్వులను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఫెడరల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ట్రంప్ సర్కార్కు చెంపపెట్టు లాంటిది. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు అమలైతే హార్వర్డ్ యూనివర్సిటీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఫెడరల్ కోర్టు జడ్జి అల్లిసన్ బరోస్ వ్యాఖ్యానించారు. కాగా హార్వర్డ్ యూనివర్సిటీ కేసుకు సంబంధించిన కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు ఫెడరల్ కోర్టు వాయిదా వేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికే వేలాది మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ట్రంప్ సర్కార్ ఆదేశాలు అమలైతే ఆ ప్రభావం భారత్ సహా అనేక విదేశీ విద్యార్థులపై పడ్డం ఖాయం. దీంతో హార్వర్డ్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ అమెరికాలోని మిగతా యూనివర్సిటీలకు తమ అడ్మిషన్లను బదిలీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాలో ఉండేవారి చట్టబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో మొత్తం 6,800 మంది విదేశీ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో వీరు 27% అన్నమాట. కాగా హార్వర్డ్ యూనివర్సిటీ ఎపిసోడ్కు చైనాపై ట్రంప్ సర్కార్కు ఉన్న ఆగ్రహమే కారణమని తెలుస్తోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులలో ఎక్కువ మంది చైనా వారే. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లలో సోషలిజం భావజాలం పెరుగుతుందని అమెరికా భావిస్తోంది. అంతేకాదు ట్రంప్ సర్కార్ ఇటీవలి కాలంలో తీసుకున్న అనేక అప్రజాస్వామిక నిర్ణయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో అమెరికా చైనా మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. సుంకాల విషయంలో రెండు దేశాలు ఢీ అంటే ఢీ అనుకున్నాయి. చైనా దిగుమతులపై అమెరికా భారీ ఎత్తున సుంకాలు విధించింది. ఇందుకు కౌంటర్గా అమెరికా దిగుమతులపై చైనా కూడా సుంకాలు విధించింది. ఒక దశలో అమెరికా చైనా మధ్య తారీఫ్ యుద్ధం జరుగుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా సంవత్సరాల నుంచి అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని చైనా విద్యార్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా అడ్మిషన్లను రద్దు చేసింది ట్రంప్ సర్కార్. అయితే చైనా మీద ట్రంప్ సర్కార్కు ఉన్న ద్వేషానికి భారతీయ విద్యార్థులు బలవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వీసా షెడ్యూలింగ్ను ట్రంప్ సర్కార్ ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి ఇవ్వవచ్చా లేదా అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం సదరు దరఖాస్తుదారుల ఆన్లైన్ యాక్టివిటీని కూడా అధికారులు తనిఖీ చేయనున్నారు. దీనినే సోషల్ మీడియా వెట్టింగ్ అంటున్నారు. దీంతో అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న అనేక దేశాల విద్యార్థుల ఆశలు అడియాసలవుతున్నాయి. కాగా వీసాల ఇంటర్వ్యూలు నిలిపివేయడంపై చైనా స్పందించింది. చైనా సహా అన్ని దేశాల విద్యార్థుల చట్టబద్ధమైన ప్రయోజనాలను ట్రంప్ సర్కార్ కాపాడాలన్నారు. విద్యార్థుల జీవితాలతో అమెరికా ప్రభుత్వం ఆడుకోవడం ఏమాత్రం సమంజసం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా